కాసోజు శ్రీకాంతాచారి 1986 ఆగస్టు 15 పొడిచేడు గ్రామం, మోత్కూరు మండలం, నల్గొండ జిల్లా. తల్లిదండ్రులు వెంకటాచారి, శంకరమ్మ దంపతులకు పెద్ద కుమారుడు కాసోజు శ్రీకాంతాచారి. ఇతడికి రవీంద్రచారి అనే తమ్ముడు ఉన్నాడు. వీరిది సాధారణ కుటుంబం. వెంకటాచారి వ్యవసాయ పనులతో పాటు వృత్తి పనులు చేసేవాడు. 1998 స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 శ్రీకాంత్ జన్మించాడు. అతడు అందరి పిల్లలులాగే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవాడు. సమాజ సేవలో ముందుండేవాడు. ఎవరు సాయం అడిగినా చేసేవాడు. దాచుకున్న డబ్బులు పేదల కోసం, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు. స్థానికంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసి శ్రీకాంత్ మోత్కూర్ నకరేకల్ గ్రామంలో అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన శ్రీకాంతాచారి తొలుత బీజేపీ పార్టీలో, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. శీలత కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తెలంగాణ పాటలు పాడుతూ ఉండేవాడు. తెలంగాణ కవితలు రాస్తూ ఉండేవాడు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష శ్రీకాంత్లో ఉద్యమ ఆవేశాన్ని పెంచింది. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం దామనకండ అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఉద్వేగంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుతూ ఆత్మహత్యకి ప్రయత్నించాడు. 2009 నవంబర్ 29న హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాకి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఉద్యమ జ్వాలను రగిలించి అగ్నికి ఆకుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్తో పాటు చివరగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009న రాత్రి 10:30 తుది శ్వాస విడిచారు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్ళీ చావడానికైనా సిద్ధమన్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీలో చూసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుండెలు రాయి అయి ప్రతి ఒక్కరూ ఉద్యమానికి విద్యుత్తులయ్యేలా శ్రీకాంతాచారి ఉద్యమ జ్వాలను రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసే అమరుడైన శ్రీకాంతాచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు.